హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్స్ అనేవి జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదివరకు వారు అందించినటువంటి సమాచారం ప్రకారంగా గ్రూప్ 1లో మనకు 31 ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నవి కేవలం 5 పోస్టులే. నిరుద్యోగులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యొక్క ఖాళీల సంఖ్య అనేది పెంచమని చెప్పి. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా స్పష్టమైన సమాచారం అనేది ఈ యొక్క ఉద్యోగ భర్తీలో మనకు పోస్టుల సంఖ్య అనేది పెంపుదల ఉందా లేదా అనే దానిపైన స్పష్టత అనేది లేదు. ఈ నెలాఖరులోగా వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి జారీ అవుతున్న సందర్భంలో నిరుద్యోగులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి ఈ ప్రత్యేక కథనాన్ని మనం చూద్దాం. మరో 10 రోజుల్లో ఉద్యోగ ప్రకటనలో వెలువడాల్సి ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీల పెంపుపై స్పష్టత అనేది రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కలిపి 36 ఉద్యోగాల భర్తీకి PSC నోటిఫికేషన్ అనేవి ఇవ్వాల్సి అయితే ఉంది. ఈ ఖాళీలను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత అనేది రాలేదు. ఇదే సమయంలో ప్రకటన జారీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రభుత్వం ప్రకటించిన 36 ఖాళీల్లో గ్రూప్ 1 పోస్టులు 31, గ్రూప్ 2 5 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ 1 పోస్టుల్లో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 2, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ సివిల్ విభాగానికి సంబంధించి 7, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 1, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ 2 ఉన్నాయి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 2, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, వైద్యారోగ్య శాఖకు సంబంధించి 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ 2 కింద 5 సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 పోస్టులు అయితే భర్తీ అనేది చేయనున్నారు. ఈ 2 కేటగిరీల్లో పోస్టుల సంఖ్యను పెంచితే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు అనేది వెలువడి సామాజిక వర్గాల ద్వారా ఏపీఎస్సికి ఆయా శాఖల నుంచి వివరాలు అయితే త్వరగా వెళ్తేనే జారీ చేయబోయే నోటిఫికేషన్స్లో కలిపేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరో 10 రోజుల్లోగా ఈ ప్రక్రియ అనేది పూర్తి కావాల్సి అయితే ఉంది. లక్షల దరఖాస్తులు ఖాయం. గ్రూప్ 2 కేటగిరీలో కేవలం 5 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీ చేసి పరీక్ష నిర్వహించాల్సి రావడం అరుదైన పరిణామం. ఏపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడితే గ్రూప్ 1 ఉద్యోగాలకు 1 లక్ష, గ్రూప్ 2 ఉద్యోగాలకు కనీసం 2 లక్షల పైగా దరఖాస్తులు వస్తాయి. ప్రస్తుత నియామక ప్రక్రియలో ఉన్న 129 గ్రూప్ 1 పోస్టులకు ప్రకటన జారీ చేస్తే 1,14,000 మంది దరఖాస్తులు చేశారు. ఏపీఎస్సీ వద్ద చాలా కాలం నుంచి ఖాళీ చేయాల్సినటువంటి భర్తీ పోస్టులు 1198 అయితే ఉన్నాయి. ఇందులో రెవెన్యూకి సంబంధించి 600 వరకు కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు 300 వరకు ఉన్నాయి. వీటి భర్తీకి కూడా ఏపీఎస్సీ నుంచి ప్రకటనలు అయితే వెలువడి ఉన్నాయి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి మనకు తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడాను గతంలో మనకు ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లక్షలపైనే అభ్యర్థుల దరఖాస్తులు చేసే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఏంటంటే పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పోస్టుల స్థాయిని కూడా మనకు కొంచెం పెంచినట్లయితే చాలా బాగుంటుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే సమయం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ పోస్టుల సంఖ్య అనేది పెంచుతారా లేదా అనే దానిపైన ఆందోళన అయితే నెలకొంది. అయితే మనకు చాలా కాలం నుంచి భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు ఏవైతే బ్యాక్లాగ్ సంబంధించి కానీ అంతేకాకుండా రెవెన్యూకి సంబంధించి 600 వరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అనేవి ఇస్తామని చెప్పన్నారు. అది మంచి విషయమే. అయితే మనకు ప్రధానంగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి పోస్టుల కోసం అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి వీటి యొక్క సంఖ్య అనేది పెంచితే బాగుంటుందని చెప్పి అందరి యొక్క అభిప్రాయం. ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. గతంలో జారీ చేసిన 10 ఏళ్ల ఉత్తర్వుల కాలపరిమితి మొన్నటి మే నెలతో ముగిసింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉంటే ఓసీ అభ్యర్థులతో నింపే విషయంపైన స్పష్టత ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపుపైన ప్రభుత్వం నుంచి ఏపీఎస్సీకి సమాచారం వెళ్ళాలి. క్రీడలు, మాజీ సైనికోద్యోగుల కోటాలో ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉంటే ఓసీ అభ్యర్థులతో భర్తీ అనేది చేస్తున్నారు. ఇతర రిజర్వేషన్ కేటగిరీల్లో పోస్టులు మిగిలితే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రస్తుత జనరల్ కేటగిరీలో వయో పరిమితి పెంపు జీవ కాలపరిమితి వచ్చే నెలాఖరులోగా ముగినుంది. దీనిపైన కూడా ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది. వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచాలని చెప్పి కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సో గైస్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. స్టే ట్యూన్.